హాయ్ అండి. ఇవాల్టి మినీ వ్లాగ్‌లో మార్నింగ్ రొటీన్ చూసేద్దామండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ఇన్ని సామాన్లు చూపిస్తున్నా అని చెప్పి అనుకోకండి. వీడియోలో అయితే చెప్తాననమాట. ఇంక ఈరోజు ఉదయం అయితే 6:15 ఆ టైంకి లేచాను. ఈ టైంకి అయితే లెగను నేను. కొంచెం లేట్‌గానే 7కి లెగుస్తాననమాట. 7కి లెగిసానంటే పిల్లలకి 8 గంటలు లంచ్ బాక్స్ కట్టడానికి కరెక్ట్‌గా అయితే ఉంటుంది. ఇంక నేను లేచానో లేదో ఓరియో లూనా అయితే లెగ్స్ అయితే వచ్చేసాయండి. ఇంకా నిన్న పై రూమ్‌లో చాలా పని ఉందనమాట. ఉతికిన బట్టలు అలాగే ఉండిపోయినాయి. ఉతకాల్సిన బట్టలు అలాగే ఉండిపోయినాయి. ఉతికిన బట్టలు మడతెట్టి, ఉతకాల్సిన బట్టలు ఉతికి, ఆరేసి అన్నీ చేసేటప్పటికి ఇంకా రాత్రి 10 అయితే అయిపోయింది. ఇంకా ఈ చల్లగా ఉంది కాబట్టి ఇంక సామానం అయితే తోమలేదండి. ఇంకా మనం అన్ని పనులు చేద్దామని చెప్పి అనుకుంటాము. ఒక పనికి ఎక్కువ సమయం పెట్టేసామంటే గనుక ఇంకొక పని అలాగే ఉండిపోతుందనమాట. మనం చేసే వరకు ఆ పని అలాగే మన వంక చూస్తూనే ఉంటుంది. ఎవరు వచ్చేది ఖచ్చితంగా చేయరు. మనకైతే తప్పదనమాట. ఇంక నేను కరెక్ట్‌గా 6:30కి మొదలెట్టిన సామాను తోమడం 8:15 కల్లా సామాను తోమడం అయితే అయిపోయింది. పొద్దున్నే సామాను తోమే పని పెట్టుకోనండి. ఇంక ఈరోజు ఎందుకు పెట్టుకున్నానంటే పిల్లలిద్దరికీ జ్వరం అనమాట. హాస్పిటల్‌కి వీళ్ళిద్దరూ లీవ్ అయితే వేసేసారు. నేను చెప్పాను కదా జలుబు ఉందని. ఇప్పుడు కొంచెం జ్వరం అయితే వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజు నైట్ చేసిన రసం ఉంది కాబట్టి కొంచెంగా కోడిగుడ్డు ఉక్కర కింద వేసి మా ఆయనకి బాక్స్ పెట్టి పంపించేశాను. ఇంకా అప్పటికప్పుడు కాబట్టి అపాయింట్మెంట్ అయితే లేట్‌గా ఇచ్చారనమాట. కొంచెం బయట నాకు పాన్ కార్డ్ పని ఉంటే అది చూసుకుని హాస్పిటల్‌కి అయితే వెళ్ళానండి. మా ఇంటికి హాస్పిటల్‌కి చాలా దూరం, కానీ ఎప్పుడు ఇక్కడికే వచ్చి చూపిస్తాను చెన్నైలో.